హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమాని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి మటన్ కర్రీ అండి. ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మటన్ కర్రీ చేయడానికి నేను ఇక్కడైతే 1/2 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. మటన్ చాలా ఫ్రెష్గా ఉంది. చాలా మెత్తటి ముక్కలు అయితే పిల్లలు తింటారని మెత్తటి ముక్కలు అయితే తెప్పించాను. మా కట్ట మీద అయితే అప్పటికప్పుడు మటన్ అయితే ఫ్రెష్గా దొరుకుతుంది. ఆదివారం బుధవారం అయితే ఎక్కడి నుంచి వచ్చి చాలాసేపు లైన్లో నించొని మరి మటన్ అయితే తీసుకెళ్తారు. అంత ఫ్రెష్గా దొరుకుతుందండి ఇక్కడ. మటన్ అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా స్టవ్ అయితే వెలిగించి ఒక కళాయి అయితే పెట్టుకొని, కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. నేనైతే కొంచెం వాటర్ ఉంటుండగానే ఒక నూనె అయితే వేయటం వల్ల మొత్తం నూనె అంతా తుల్లిపోయింది. నాకు అర్థం కాలేదు, అసలు వాటర్ అసలు లేదు అనుకొని చూడకుండా వేసేసాను. కానీ వాటర్ అయితే ఉందండి అందులో. అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసేసుకొని, ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మటన్ అయితే వేసేసుకోండి. చాలామంది మటన్ ఎక్కువసేపు ఉడికిద్ది అని చెప్పి కుక్కర్లో అయితే పెట్టేస్తారు. కుక్కర్లో పెట్టడం వల్ల అనేది అసలు అంతగా టేస్ట్ అనిపించదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నా వీడియోని ఇదే మొదటిసారిగానే మీరు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మటన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి మటన్లో సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మటన్ అనేది కొంచెం త్వరగా అయితే ఉడుకుతుంది. ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకోండి. ఈలోపు మనం మటన్లో వేయాల్సిన మసాలా అయితే రెడీ చేసి పెట్టుకుందాం అండి. ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక 2 అల్లం ముక్కలు అయితే వేసుకొని, తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండు కొబ్బరి వేసుకుంటే, గసగసాలు కూడా వేసుకొని ఉంటే ధనియాలు కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదైతే మిక్సీ పట్టేసి పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం 5 నిమిషాలు అయితే ఉడికించాం కదండి. మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. తర్వాత ఒక స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని మనకి కారం అనేది ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, మటన్ మసాలా వేసేసి బాగా ముక్కలకి మసాలా అంతా పట్టేంత వరకు ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టుగా మసాలా అనేది రెడీ చేసి పెట్టుకుంటే, అప్పటికప్పుడు మసాలా రెడీ చేసి పెట్టుకుంటే మనం వండే ఏ కర్రీ అయినా, చికెన్ అవ్వనివ్వండి, మటన్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా చాలా అయితే టేస్ట్గా అయితే ఉంటుందండి. తర్వాత ముక్కలన్నీ బాగా కలిపిన తర్వాత దానికి కావాల్సిన వాటర్ అయితే వేసుకొని ఒక 20 నిమిషాలు అయితే ఉడికించండి. బాగా దగ్గరికి అయ్యే వరకు మధ్యలో ఒకసారి కలుపుకుంటా ముక్క అయితే ఉడికింది లేనిది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకంతేనండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకి ముక్క అయితే ఉడికిపోతే మనకి ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.